సంతోష్, మా నాన్న ఆఫీస్కి వెళ్ళారు. ఇంటికి వచ్చే ఈ 2 days ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అవునా? ఆహా, ఈ 2 రోజులు నా రస్నా బేబీతో రంకులాట్లే అన్నమాట. పాడు ఏంటా మాటలు? అంతే కదా బేబీ, ఎప్పటి నుంచి నీ కబ్బోర్డ్లో నా సిలిండర్ పెట్టాలని తహతహలాడుతున్నానో చెప్పు. నా కబోర్డ్లో నీ సిలిండర్ పెట్టించుకోవాలని నాకు తహతహగుండదా చెప్పు. మరి వచ్చేనా? ఇప్పుడు కాదు సంతు, నైట్ 10:30కి రా, కింద ఎవరు ఉండరు. అబ్బా, నైట్ దాకా ఆగాల డార్లింగ్? ఆగాలి, తప్పదు సంతు. సర్లే, నైటు నా సిలిండర్కి సాలిడ్గా పని చెప్పాలి కాబట్టి ఈ లోపల గట్టిగా పుచ్చకాయ జ్యూస్ తాగి రెడీగా ఉంటా. పుచ్చకాయ జ్యూస్ తాగితే ఏమవుతుంది? పుచ్చకాయ జ్యూస్ తాగితే పరుపు మీద పెర్ఫార్మెన్స్ ఫిక్స్ లో ఉంటదని యూట్యూబ్లో చెప్పారు. అవునా? అయితే తాగు తాగు. మా నాన్న కాల్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తా. సర్లే, బాయ్ డార్లింగ్. నాన్న చెప్పు. దివ్య, నా ఫ్రెండ్ గోవింద్ వాళ్ళ పెద్దమ్మాయి హైదరాబాద్ వచ్చిందంట ఏదో ఇంటర్వ్యూ కోసం. ఒక 3 రోజులు మన ఇంట్లోనే ఉంటుంది, కొంచెం చూసుకో అమ్మా. సరే నాన్న. ఇప్పుడు ఎలా? ముందు రాని చూద్దాం. అబ్బా, అబ్బబ్బా, పాడు లాలీపాప్. ఇదిగో, అబ్బాయిలు కూడా ఇంతలా చూడలేదుగా నన్ను. చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉన్నావు. నన్ను చూసి నువ్వేం చేసుకుంటా? చేయాల్సింది చేస్తే నువ్వే చేపించుకుంటావు. కొంపదీసి చేతపడి ఏమైనా చేస్తావేంది? చీ, చాతపడి ఎందుకు చేస్తా? నీ 2 చెంబులకి చీకుబడి చేస్తా. ఇదిగో పేప, పాప, నాకు తెలుగే సరిగ్గా అర్థం కాదు. నువ్వు ఇంకేదో భాష మాట్లాడి నా బుర్రను బాధమాక. ఇంతకీ ఎవరు నువ్వు? మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని, స్వాతి. ఓ మీరా? రండి లోపలికి రండి స్వాతి గారు, కూర్చోండి. అవును స్వాతి గారు, ఊరు నుంచి వచ్చారు కదా, లగేజీ లేదేంటి? లగేజ్ కింద కార్లో ఉంది, డ్రైవర్ తర్వాత తీసుకొస్తాడు. హో సరేనండి. కాఫీ అన్న తాగుతారా? అయ్యో పర్లేదు, నేను చేసుకుంటాను. కిచెన్ ఎక్కడా? స్వాతి గారు, మీరు మా గెస్ట్ అండి, మిమ్మల్ని చూసుకోవడం మా మర్యాద. అంతే అంటారా? అంతే. 5 నిమిషాలు కూర్చోండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? దీనికి మంచిగా అతిథి మర్యాదలు చేసి మన ట్రాక్లోకి తెచ్చుకొని సంతుని రప్పించాలి. అబ్బా, అబ్బబ్బా, పాడు